నీలవేణి, ఏంటి తారక్ సార్ ఇది? నా చేతి వేళ్ల స్పర్శ నీకు ఎలాంటి అనుభూతి కలిగిస్తుందని నేను టెస్ట్ చేస్తున్నాను. పొండి తారక్ సార్, అసలే మనసు బాగోలేదు. మీరేమో హఠాత్తుగా అనుభూతులు అనుభవాలు అంటూ పరాచుకాలు మొదలుపెట్టారు. మనసు బాలేదా? ఎందుకు? మనిద్దరి మధ్య దూరం పెరుగుతుందని, వేరు చేసే ఏదో బలం మనల్ని విడదీస్తుందని జంగమ్మ దేవరు చెప్పారు. మర్చిపోయారా తారక్ సార్? ఏదో ఒక దుష్ట శక్తి ఈ సమీపంలోనే ఉందమ్మా. నిన్ను నీ భర్తని వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది నా మాట కాదయ్యా, ఆ కొండదేవర పలుకు, ఆ అమ్మవారి పలుకు. ఇది ఖచ్చితంగా అయ్యే తీరుతుంది. నిలవేణి, ఆ జంగమదేవర మాటలు చెప్పినవన్నీ నిజమైపోతాయని నమ్మేస్తున్నావా? వాళ్ళు బతుకు తెరువు కోసం ఏవేవో చెప్తూ ఉంటారు. మనం ఇవన్నీ లైట్ తీసుకోవాలి, లేకపోతే మనం మనశ్శాంతిగా బతకలేని. నిలవేణి, జంగమదేవర మాటలు మీకు బతుకు తెరువు మాటల్లా అనిపించొచ్చు, కానీ నేను నా చిన్నతనం నుంచి జంగమ్మ దేవర్ని చూస్తున్నాను. అతను మాటలు వింటూనే ఉన్నాను. నా కళ్ళ ముందు తను చెప్పిన మాటలన్నీ జరిగాయి తారక్ సార్. అందుకే చాలా భయంగా ఉంది. నిలవేణి, నువ్వు నిజంగా అనవసరంగా భయపడుతున్నావు. ఏం లేదు, కూల్గా ఉండు. ఎలా ఉండగలను తారక్ సార్? నాకు ఈ ఇంటికి బంధం మీతో, మీకు నాకు అనుబంధం ఈ తాళి. ఒకప్పుడు ఈ ఇంటి నుంచి మీ నుంచి వెళ్ళిపోవాలని ప్రతి క్షణం ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నన్ను ఈ ఇంటిని మీ నుంచి నన్నెవరో దుష్టశక్తి విడదీస్తుంది అంటేనే ఎలా కూల్గా ఉండగలను? అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో ఉండను తారక్ సార్. నిలవేణి, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. అది నాలో ఊపిరున్నంత వరకు అలా జరగదు, జరగనివ్వను. దానికోసం ఎంతవరకైనా పోరాడతాను. నిలవేణి, నీకో విషయం తెలుసా? నీ అనుమతి లేకుండా మా అమ్మ మీద కోపంతో నీ మెళ్ళో తాళి కట్టాను. అప్పుడు నీకు నా మీద ప్రేమ లేదు, నాకు నీ మీద ప్రేమ లేదు. కానీ ఇప్పుడు ఒకరంటే ఒకరికి ప్రాణం. అది తాళి గొప్పతనం. తాళి మహత్యం. ఆ తాళి బంధమే మనల్ని ఎవ్వరూ విడదీయలేనంతగా కట్టిపడేసింది. ఏమో సార్, నాకు చాలా భయంగా ఉంది. నిలవేణి, ప్రమాణం చేస్తున్నాను. నీ మెడలో వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టకపోయినా మనసా వాచా కర్మణ నీకు జీవితాంతం తోడుగా ఉంటాను. కష్టాల్లో సుఖాల్లో నీతో జీవితాంతం పాలు పంచుకుంటాను. భర్తగా నిన్ను ఒక సైనికుడిగా కాపాడుకుంటాను. దిస్ ఈజ్ మై ప్రామిస్ నిలవేణి.